ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో డైలీ బండి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ ఆత్మీయులారా, యేసయ్య కృపా పరిచయ పక్షాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? దేవుని మహాకృప. మేము కూడా మీ ప్రార్థన వల్ల మేము కూడా చాలా బాగున్నామండి. అలాగే మరి ఈరోజు శనివారం కదండి, ఈరోజు ఉపవాస ప్రార్థన ఉదయం 11 గంటల నుండి లైవ్ కూడా వస్తుందండి. చాత కాని వారు మాత్రమే లైవ్ చూడండి. చాతనైన వారు, ఆరోగ్యం ఉన్నవారు తప్పకుండా మందిరంలో కనబడండి. మందిరంలో అందరూ కలిసి మరి ప్రార్థన విజ్ఞాపన చేద్దామండి. అలాగే శనివారం సాయంత్రం 7 గంటలకు పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడుకుంటుంది. ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు. ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీకు తెలిసిన వారికి కూడా తెలియచేయండి. సరే అండి, మంచిది. ఈ యొక్క శనివారానికి దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. యేషయ ప్రవక్త రాసినటువంటి ప్రవచన గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నానండి. 15వ వచనం చాలా పెద్ద ఉంది, నేను చదువుతున్నాను చూడండి. యేషయ 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు స్వయంగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడైన నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. దేవుడు ఎవరి యొద్ద వచ్చి నివసిస్తాడంట? ఆయన మహోన్నతుడు కదా, భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు కదా, మహాకాశములు పట్టని దేవుడు. ఆకాశం నా సింహాసనం అన్నాడు, భూమి ఆయన పాదపీఠం అన్నాడు. ఆయన పాదాలు పెట్టుకునే పాదపీఠం మీద ఉన్నటువంటి మనల్ని మన దగ్గర ఉండడానికి, దీనులైనటువంటి మన దగ్గర ఉండడానికి ఆయన దిగి వస్తాడట. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. పరిశుద్ధుడు కదా, నిత్యము కోట్లాది దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధాన్ని కొనియాడబడినటువంటి ఆ దేవాది దేవుడట ఎక్కడికి వచ్చి నివసిస్తాడో తెలుసా ప్రేమ అనే దేవుని బిడ్డలారా? చూడండి ఎంత చక్కటి మాటలు, మీరు అండర్లైన్ చేసుకోండి ఈ మాటలు. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును. ఎవరి ప్రాణమునండి? వినయంగా ఉంటారు చూడండి. ఎవరి జోరికి వెళ్ళరు. వారి పనేంటో, మందిరం ఏంటో, ప్రార్థన ఏంటో అది మాత్రమే చూసుకునే వారి యొక్క ప్రాణాలనంట ఉజ్జీవింపజేస్తారంట, ఉత్సాహం పరుస్తారంట. వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, అలాగే నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటం. నలిగిపోతూ ఉంటారు కదండి కొంతమంది. మంచిగా ఉంటారండి క్రైస్తవులు, కానీ అలాంటి మంచి వారిని హింసిస్తూ ఉంటారు చాలామంది. మంచి వారికి చాలా కష్టాలు వస్తాయి. నీతిగా నిజాయితీగా ఎవరి జోలి వెళ్లకుండా చక్కగా భక్తి జీవితం చేస్తూ ఉన్నటువంటి వారికి చాలా హింసలు వస్తూ ఉంటాయి. వారు నలిగిపోతూ ఉంటారు. ఆ బాధలను బట్టి, ఆ ఇబ్బందులను బట్టి, ఆ సమస్యలను బట్టి, ఆ పోరాటాలను బట్టి నలిగిపోతూ ఉంటారు చూడండి. అలాంటి వారి ప్రాణాలు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, అలాగే వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. అలాంటి వారి దగ్గరికి వస్తారంటే దేవుడు. ప్రేమని దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు ఎలా ఉండాలో తెలుసా? వినయము, విధేయత, సాత్వికత, తగ్గింపగలటువంటి కుటుంబాలై ఉండాలి. అలాంటి కుటుంబాలు, అలాంటి వారి మధ్యలో, అలాంటి వారి దగ్గరకు వచ్చి నివసిస్తారంట దేవుడు. ఆయన మరి అంత గొప్ప దేవుడు కదా, ఆయనకు అవసరం అండి రావడం? ఆయనకు అవసరమా నివసించడం? అంటే దేవునికి ఇష్టం. ఎవరిష్టమో తెలుసా? దీనులు అంటే ఇష్టం, వినయం గలవారంటే దేవునికి ఇష్టం. ఇంకో 2 వాక్యాలు నేను చదివి ముగిస్తానని నా మాటలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34లో చక్కటి మాటలు ఉంటాయి చూడండి. 34 సామెతలు 3:34. అపహాసకులను ఆయన అపహసించును, దీను ఎడల ఆయన దయచూపును. ఆయన దయ ఎవరి మీద ఉంటుందంట? దీనుల ఎడల, దీనత్వం కలిగిన వారి ఎడల ఆయన దయ ఉంటుంది, ఆయన కనికరం ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డల మన దీనత్వం కలిగి ఉండాలి. మనం ఎక్కడ ఉన్నా, ఏ చోట మనము మరి దేవుడు మనని పెట్టాడో ఆ చోట మనం ఎలా ఉండాలంటే దీనత్వం కలిగి, దయ కలిగిన వారిగా మనం ఉండాలి. అలాగే ఇంకొక వాక్యం నేను చదువుతున్నా చూడండి. యాకోబు 4వ అధ్యాయము 6వ వచనం చదువుతాను చూడండి. యాకోబు 4:6.
ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరికి గంట కృప అండి? అహంకారులు కాదండి కృప. దీనులకే కృప అనుగ్రహింపబడుతుంది. ఎవరైతే దీనులు కలిగి ఉంటారో వారికే కృప. చూడండి, మందిరంలో మరి దైవ సేవకుడు అందరికీ పాటలు పాడడానికి ఇస్తానండి? కాదు. ఎవరైతే తగ్గించుకొని పరిచయం చేస్తాడో, మాట వింటారో, లోబడతారో వారికేనండి కృప. పాటలు పాడే కృప వారికే, వాయిద్యాలు వాయించే కృప వారికే. ఎందుకంటే వాళ్ళు తగ్గింపు కలిగిన వారు కాబట్టి వారికి దేవుడు ఆ యొక్క తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు బట్టి దేవుడు మందిరంలో వారిని వాడుకుంటున్నారు. ప్రేమ దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో మనకి దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, వినయము గల వారి యొద్ద దేవుడు నివసిస్తాడట. తగ్గింపు గల వారి యొద్ద వచ్చి దేవుడు నివసిస్తాడు. మన కుటుంబాలు ఎలా ఉండాలి? దేవుడు నివసించే కుటుంబాలై ఉండును గాక. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రం ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి, ఆకాశ మహాకాశం పట్టజాలని దేవుడవై ఉండి, మహోన్నతుడైన దేవుడవై ఉండి ప్రభువా, వినయము గల వారితో ఉండడానికి అయ్యా ప్రభువా నువ్వు నివసిస్తానన్నావు తండ్రి. నీకు స్తోత్రములు. నలిగిన వారిని మరి ప్రాణాలను ఉజ్జింపజేయడానికి నువ్వు నాయన వారి యొద్ద నివసించడానికి నువ్వు ఉంటానన్నావు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన యేసయ్యా. మరి మన ప్రభువా నువ్వు గొప్ప దేవుడవై ఉండి మరి అంత తగ్గించుకొని మరి మాతో నివసించేటప్పుడు మరి మేము కూడా తగ్గింపు కలిగి వినయం కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి. మా కుటుంబాలు, మా హృదయాలు నీవు నివసించే హృదయాలుగా, నీవు నివసించే కుటుంబాలుగా ఉన్నట్లుగా సహాయం చేయమని ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రియులు నీ మాటలు వింటున్నారు, ప్రతి కుటుంబాలను పేరు పేరుని దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప